సార్ నమస్తే సార్. నమస్తే సార్. గురుప్రసాద్ గారు ఆల్మోస్ట్ మీరు ఒక 25 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు. అంటే అసలు గురుప్రసాద్ అకాడమీ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఇప్పటి వరకు ఎంతమంది మీ దగ్గర ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చారు అండ్ వాళ్ళు ఇవాళ ఎలాంటి పొజిషన్లో ఉన్నారు? అసలు ఇది నాది ఒక డ్రీమ్ సార్. అది అంటే ఇప్పుడు ఒక డ్రీమ్గా మారింది. అది ఎలా చెప్పాలంటే ఒక 25 ఇయర్స్ నాది సుదీర్ఘ ప్రయాణం స్టాక్ మార్కెట్లో. అంటే ఒక డీమెట్ సర్టిఫికేట్స్, అంటే ఇది ఫిజికల్ సర్టిఫికేట్స్, అక్కడి నుంచి మనం ఎంటర్ అయినాం మార్కెట్లో. ఎన్నో ఒడిదుడుకులు చూసి ఒక 18 ఇయర్స్, అంటే 2018 దాకా జస్ట్ ఒక 100 స్క్వేర్ ఫీట్, అంటే ఆఫీస్లో సెపరేట్ ఒక రూమ్ అంతే మాకంటూ ఒక ట్రేడింగ్, మిగతా నార్మల్ వర్క్కి ఉంటుంది. ఆ ట్రేడింగ్ రూమ్లో ఎవరు రారు. నేను మా బ్రదర్ మిస్టర్ శ్రీనివాసులు ఇద్దరం ప్రయాణం. అంటే లైఫ్ అంతా స్టాక్ మార్కెట్నే. అప్పటి నుంచి అలా ఎన్నో ఒడిదుడుకులు చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి, తర్వాత 2018లో ఏమైందంటే మేము జనరల్గా రెగ్యులర్గా కమోడిటీలో బాగా చేస్తాను సార్. ఎందుకంటే నాకు కమోడిటీ మార్కెట్ మార్నింగ్ నుంచి నైట్ దాకా ఉంటుంది. బట్ అది ఇంటర్నేషనల్కి సంబంధించింది, మన ఇండియన్కి సంబంధించింది కాదు. ఏదైనా బులియన్ కానీ క్రూడ్ కానీ ఇవన్నీ ఇంటర్నేషనల్ సంబంధించింది. కాబట్టి మాకు ఎక్కువ దాని మీద అవగాహన పెంచుకొని దాంట్లో ఒక ఇంట్రాడే ట్రేడింగ్లో ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్లో ఆల్మోస్ట్ ఒక 18 months ట్రేడింగ్ సార్. 1.5 yearsలో 1 crore ప్రాఫిట్ చేశాను సార్. 1.5 yearలో 1 crore ప్రాఫిట్ చేశాను. కమోడిటీ మార్కెట్ మీద, అది కూడా ఓన్లీ క్రూడ్ ఆయిల్ ఇంట్రాడే, ప్యూర్లీ ఇంట్రాడే. అది ప్రాఫిట్ చేసిన తర్వాత నాకు నా బ్రోకర్ ఉన్నారు జనరల్గా. వాళ్ళు అంటే ఆ బ్రోకింగ్లో 3,000 మంది ట్రేడింగ్ ఉన్నారు కస్టమర్సు. అందులో 13 మంది మాత్రమే ప్రాఫిట్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది, 13 మంది అవుట్ ఆఫ్ 3,000 ఉన్నారు. అందులో ఒక 13 మంది ప్రాఫిట్ రెగ్యులర్గా చేస్తున్నారు. మిగతా వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు. వాళ్ళు ఏంట్రా ఇది రెగ్యులర్గా ప్రాఫిట్ చేస్తున్నారు, పర్ఫెక్ట్గా పేఅవుట్ తీస్తున్నారు, ఎవరు వీళ్ళు? అప్పుడు నన్ను రికగ్నైజ్ చేసి అక్కడి నుంచి నా నేమ్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అయ్యి మన ఏపీలో ఒక చాలామందికి తెలిసింది. అప్పుడు జస్ట్ నన్ను ఏం చేశారంటే ఒక 2018లో ఒక కార్నివల్ జరిగింది, ట్రేడర్స్ కార్నివల్ అని. ఒక ట్రేడర్స్ మీట్ లాంటిది. అక్కడ నన్ను ఒక స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి, సార్ మీరు సంపాదించారు కదా, మీ లెడ్జర్ నాకు చూపించండి అక్కడ అని అడిగారు. నేను చెప్పాను నాకు అసలు చాలా నర్వస్, ఇది ఫస్ట్ ఈ కెమెరా ముందు రావడం, ఈ పబ్లిక్లోకి రావడం. సార్ నేను చెప్పాను అలా నాకు అలవాటు లేదు సార్ అని. లేదు సార్, మీలాంటి వాళ్ళు మాకు ఒక స్ఫూర్తిగా ఉంటారు. మేము ఒక కార్నివల్ జరుపుతున్నాము, అందులో వచ్చి ఒక 10 మంది టాప్ మోస్ట్ అనలిస్ట్ ఇండియా నుంచి వస్తున్నారు, మిమ్మల్ని ఒక స్పెషల్ గెస్ట్గా మేము పిలుస్తున్నాము, ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా మీకు ఒక అవార్డు ఇద్దాం అనుకుంటున్నాము అని అన్నారు. సరే అని చెప్పి ఇక పిలుస్తున్నారు కదా అని చెప్పి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 200 మెంబర్స్ ఉన్నారు మన హైదరాబాద్లోనే ఆవాజా హోటల్లో. ఇప్పుడు కూడా మీరు గురుప్రసాద్ ట్రేడర్స్ కార్నివల్ అని యూట్యూబ్లో కొట్టారంటే ఆ వీడియో ఉంటుంది. ఫస్ట్ నేను మాట్లాడింది ఒక 20 minutes, చాలా నర్వస్గా ఉంటుంది. ఇక్కడ ఒక 200 మంది ఉన్నారు. అక్కడ నా ప్రయాణం స్టార్ట్ అయింది. అక్కడ ఓపెన్ లెడ్జర్ చూపించాను సార్. నేను ప్రాఫిట్ చేసిన లెడ్జరు అక్కడ వాళ్ళందరికీ ఎలా మనం చేశాము ప్రాఫిట్ అనేది ఆ లెడ్జర్ చూపించాను. అక్కడి నుంచి చాలామంది ఇన్స్పైర్ అయ్యి, సార్ మీలాంటి వాళ్ళు మాకు కొద్దిగా ట్రేడింగ్లో మాకు హెల్ప్ చేయండి, ఏదైనా మీరు ట్రేడింగ్లో చెప్పండి, సంపాదించడానికి దారి చూపించండి అని అడిగారు. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది, సరే గురుప్రసాద్ అకాడమీ అని స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి ట్రైనింగ్ వర్క్షాప్, ఇప్పటికీ 15 వర్క్షాప్స్ చెప్పాను. చెన్నై, హైదరాబాద్, ఒకటి చెన్నై, రెండోది హైదరాబాద్. ఇలా కంటిన్యూస్గా
ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనం రెగ్యులర్గా చేస్తున్నాను. ఈ ప్రయాణం ఇలా సాగుతుంది. ట్రైనింగ్ మన దగ్గర స్టూడెంట్స్ ఈరోజు కొన్ని లక్షలు కాదు కోట్లు సంపాదిస్తున్నారు. ఓకే. ఎందుకంటే మాది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా మనం కనిపెట్టాము. దాన్ని వాళ్ళందరికీ ట్రైన్ చేసి హ్యాపీగా ఈరోజు ఎవరి స్థాయికి వాళ్ళు, అంటే ఒక 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చేసేవాళ్ళు ఉన్నారు మన స్టూడెంట్స్. అదేలాగా 2 కోట్లు పెట్టుబడి పెట్టి చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరి స్థాయికి వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఈరోజు నా స్టూడెంట్స్ అందరూ గురుప్రసాద్ గారి స్టూడెంట్స్ అని ఎవరినైనా వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు ఈరోజు కాలర్ ఎత్తుకొని తిరుగుతారు. ఎందుకంటే ఆ ప్రాఫిట్ మోడ్లో పడిపోయారు. స్టాక్ మార్కెట్ అంటే ఒక భయమే లేకుండా ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే చాలామందికి ఒక భయం, ఏది నష్టపోతాము. ఇది నిజమే. బట్ ఇక్కడ మేము ట్రైనింగ్ వచ్చి డబ్బులు ఎలా సంపాదించాలనేది చాలా స్పష్టంగా చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ నేర్పించి ఈరోజు మోర్ దెన్ 200 స్టూడెంట్స్కి పైన మనం ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళందరూ ఈరోజు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. అది నాకు చాలా ఒక బ్లెస్డ్ అనమాట. ఎందుకంటే మన స్టూడెంట్స్ వచ్చి ₹1 ఈరోజు సంపాదిస్తున్నారంటే అంతకంటే ఏం కావాలి చెప్పండి. అదే పెద్ద ఆనందం కదా. ఎందుకంటే వాళ్ళు నాకు కాల్ చేస్తారు, సార్ ఇంత ప్రాఫిట్ చేశాను సార్ ఈ మంత్. అంటే మాదంతా ఎలా అంటే మంత్ ఆన్ మంతే చూడకూడదు సార్. ఒక సంవత్సరం రోజులు మీరు ట్రేడింగ్ చేస్తే మీ లెడ్జర్ ప్రాఫిట్లో ఉంటుంది. 1 ఇయర్ చేస్తే 100% ప్రాఫిట్లో ఉంటుంది. ఇది నేను చాలా గాఢంగా చెప్తాను. ఇది ప్రూవ్ అనేది అది. సో అదేవిధంగా ఒకసారి మీ దగ్గర ట్రైనింగ్కి జాయిన్ అయ్యి ఒక 2 నెలలు 3 నెలలు ఎంతో కొంత ఆ ట్రైనింగ్ కోర్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా అంటే మీరు ఎన్ని డేస్ వరకు ఆ స్టూడెంట్స్తో ట్రావెల్ అవుతారు? ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే అంటే వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్ వరకు వాళ్ళతో మీ అసోసియేషన్ అనేది ట్రావెల్ అవుతుంది? చెప్తే ఆశ్చర్యపోతారు. లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను సార్. లైఫ్ టైం సపోర్ట్. ఓకే. నా ప్రాణం ఉన్నంత వరకు లైఫ్ టైం సపోర్ట్ అని చెప్పాను. ఎందుకు ఆ మాట చెప్పానంటే నేను చెప్పిన సబ్జెక్ట్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నా స్టూడెంట్స్కి ఇప్పటికి కూడా బిఫోర్గా అపాయింట్మెంట్ తీసుకోవాలి. సాటర్డే ఒక ½ అన్ అవర్ వాళ్ళ కోసం ఆ స్లాట్ ఫిక్స్ చేసి 1-to-1 వాళ్ళ డౌట్ క్లారిఫై చేస్తాం. నేను చెప్పాను నా ఆరోగ్యం అన్నీ బాగున్నంత వరకు ఆ లైఫ్ టైం సపోర్ట్ అనేది మీకు అందుతుంది. అదే వాళ్ళకి పెద్ద ఫౌండేషన్. ఎందుకంటే ఎవ్రీ 1 మంత్కి వస్తారో లేదంటే 2 మంత్స్కి వస్తారో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అయిపోయినాక ఆ పాత బ్యాచ్తో మనకి కనెక్టివిటీ అనేది మిస్ అయిపోతుంది. అలాంటి మిస్ ఛాన్సే లేదు. ఫ్రమ్ డే 1 నుంచి టిల్ డేట్ దాకా అందరూ ఒకే వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు చేసే ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఏదైనా సరే నా వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు చాటింగ్ చేసుకుంటారు, వాళ్ళు పోస్ట్ చేస్తారు. పర్ఫెక్ట్గా ట్రేడింగ్ ఏం చేయాలనేది అక్కడే తెలిసిపోతుంది. ఇంతవరకు ఇలా ఎవరూ చేయలేదు సార్. నేను ఎందుకు ఇవన్నీ చేశానంటే ఐఎమ్ ఆల్సో యాజ్ ఎ ట్రేడర్. ఒక ట్రేడర్ యొక్క మనోభావాలన్నీ నాకు క్లారిటీగా కనబడుతుంది. క్లియర్గా అనుభవించిన వాడిని కదా. నేను ఒక ట్రైనర్ అయితే అది వేరే విషయం. ఫస్ట్ చూడండి నా లైఫ్ ఎలా సాగిందంటే ఫస్ట్ ఒక ట్రేడర్, ఆ తర్వాత ఇప్పుడు ఒక ట్రైనర్. అలా అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంటు ట్రేడరు అందులో చేసి ఫస్ట్ ఒక బిజినెస్ మ్యాన్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు బిజినెస్ ట్రైనర్ అయ్యారు. ఎస్. ఓకే. ఎందుకంటే అన్ని కష్టాలు నేను చూస్తున్నాను కదా సార్. ఒక ట్రేడరు ఎంత కష్టపడతాడు అనేది నాకు తెలుసు. అందుకనే అతనికి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అని నేను అన్ని కార్నర్స్లో ఆలోచించి అందుకనే ఈరోజు నా స్టూడెంట్స్ అందరూ జెమ్స్ అంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. మీ ఇన్స్టిట్యూట్ గురించి అదేవిధంగా మీ ఇన్స్టిట్యూట్లో రెగ్యులర్గా జరిగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి, తర్వాత మీ స్టూడెంట్స్తో మీ అసోసియేషన్, మీ ట్రావెలింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే అన్ని విషయాల గురించి మన ఆడియన్స్కి మీ అనుభవాలను కూడా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్.